వైసీపీ ప్రభుత్వంలో తమ హక్కుల కోసం 42 రోజుల సమ్మె చేస్తే మేము అధికారంలోకి వచ్చాక మీ సమస్యలు తీరుస్తామంటూ మాటలు చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఏం చేస్తున్నారని అంగన్వాడీలు నిలదీశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు నాయకులు వీరి నిరసనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వందలాది మంది అంగన్వాడీలు, ఆయాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000, పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్ ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే మీరు ఉద్యోగులు కదా అంటూ ప్రభుత్వం చెబుతోందని, మరి ఉద్యోగుల ప్రకారం వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించమంటే అలా కుదరదంటూ చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ద్వంద్వ వైఖరి తమ డిమాండ్లు పరిష్కరించకపోతే తమ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్ రిలే దీక్షలు చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు కోసం చేస్తున్నటువంటి రిలే దీక్షలకు సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు 42 రోజులు సమ్మె చేస్తే ఆ రోజు అక్కడ చిత్తూరు జిల్లాలో లోకేష్ కానీ, మరి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ హాజరై మేము అంగన్వాడికి జీతాలు పెంచుతాం, మా ప్రభుత్వం వంచిన చేస్తామని చెప్పారు. ఇప్పటికి 18 నెలలైంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంగన్వాడీలో వాళ్ళను ఉద్యోగులుగా గుర్తించమని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు కదా, మరి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి మాకు వేతనాలు ఇవ్వమంటే మీరు ఉద్యోగస్తులు కాదని చెప్తున్నారు. ఈరోజు ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది. అందుకని న్యాయసమ్మతమైనటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈరోజు ఏదైతే వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నారో 3 సంఘాలు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి 3 సంఘాలుగా అంగన్వాడీ యూనియన్లన్నీ కూడా పెద్ద ఎత్తున రేపు మార్చి 2వ తారీఖున పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, లేకపోతే ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలన్నీ కూడా, సిఐటి కూడా ప్రత్యక్షంగా ఉద్యోగంలో ఉండి వారికి అండగా ఉండి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి నా పేరు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు చేపట్టాము. గత 42 రోజుల సమ్మె కాలంలో ఇప్పుడున్న గౌరవ సీఎం గారు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నాము. వేతనాలు పెంచే పరిస్థితి లేదు. అలాగే సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయడం లేదు. అంగన్వాడీలకు, ఆయాలకు ప్రమోషన్ కల్పించకుండా రాజకీయ జోక్యం ఉంది, అన్యాయం జరుగుతుంది. ఆయాలకు ప్రమోషన్ కల్పించాలి, రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్ కల్పించాలని ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అంగన్వాడీలకు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. పెంచని పక్షంలో మార్చి 2వ తారీఖు కూడా మేము పెద్ద ఎత్తున చెలో విజయవాడకు వచ్చి అక్కడ మీరు వేతనాలు పెంచే వరకు మేము అక్కడే కూడా విజయవాడలోనే కూడా ఉంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి. మిగిలిపోయిన 1810 మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలి, ఆయాలకు ప్రమోషన్ కల్పించాలి. ముఖ్యంగా రాజకీయ జోక్యము ఎక్కువైపోయింది. మహిళలము చాలా మనోవేదనకు గురవుతున్నాము. అన్ని చోట్ల పని ఒత్తిడి తగ్గించాలి, యాపులు తగ్గించాలన్న ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు రిలే దీక్షలు చేపడుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము ఆలోచన చేయాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.